సో ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్లో ఉన్నాము. గుడిమల్కాపూర్లో ఇక్కడ ఉన్న బస్తీ దగ్గరికి వచ్చాము. కిషన్ రెడ్డి పర్యటన ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు మీ సేవ దగ్గర ఉన్నాము. మీ సేవలో కూడా ఇక్కడ వీరు చాలా వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినట్లుగా అక్కడ లబ్ధి పొందినట్టుగా కూడా మనం చూస్తున్నాము. మహిళలను అడుగుదాం. మెయిన్గా నరేంద్ర మోడీ యొక్క మోటో మహిళలకి చాలా వరకు కూడా గ్యాస్ కనెక్షన్లు అయితే ఏంటి, ఇల్లులు అయితే ఏంటి, వాష్రూమ్స్ బాత్రూమ్లు కానీ ఇలాంటివన్నీ కట్టించడం జరిగింది. ఎంతోమందికి కూడా ఉపాధి కల్పనలో కూడా అంటే ఇంట్రెస్ట్కి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడంలో చిరు వ్యాపారులకి కూడా వాళ్ళు ఎంతో సహాయం చేయడం జరిగింది. ఈ బస్తీలో ఉన్న మహిళలు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చెందారు, ఎలాంటి లోన్లు తీసుకున్నారు, అసలు నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అనుకుంటున్నారా? కిషన్ రెడ్డి ఇక్కడ మీకు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? కిషన్ రెడ్డి గారి గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది? అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము పుట్టినప్పటి నుండి ఇదే బస్తీ అండి మాది. దాదాపు 45 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కూడా కిషన్ రెడ్డి అన్న గారే కట్టించిండ్రు. ఇంతకుముందు కూడా బీజేపీ వాళ్ళే ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజీలు అయినా కానీ, వీధి స్తంభాలు అయినా కానీ, కమ్యూనిటీ హాల్ కూడా కిషన్ రెడ్డి గారే కట్టించిండ్రు. మాకు ఏ సహాయం కావాలన్నా కానీ కిషన్ రెడ్డి అన్న గారు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారండి. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మేమందరం మహిళా పొదుపు సంఘం మేమందరం కూడా లబ్ధి పొందాము. 400 ఏళ్ల నుండి మనం నిరీక్షణ చేసిన తర్వాత మనకు ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. దానికి కారణము మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఆయనే మాకు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా మేమందరం బీజేపీకి ఓటేసి కిషన్ అన్న గారిని, తద్వారా నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరంతా ఒక సంఘం సభ్యులు అని చెప్తున్నారు. ఈ సంఘంలో మీరు ఎలాంటి అంటే లోన్లు తీసుకోవడం జరిగింది, మీకు ఎలాంటి ఉపాధి కలిగింది, అంటే ఇక్కడిక్కడ ఏమేం చేస్తుంటారు, ఇంకా మహిళలకి ఎలాంటి సహకారం అందుతుంది మోడీ ప్రభుత్వం నుండి? జై శ్రీరామ్ అండి. మేము ఇక్కడే ఉండబట్టి కూడా 40 ఇయర్స్ అవుతుంది. మా అత్తగారు, మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాం. మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కిషన్ రెడ్డి అన్నగారే మేము చాలాసార్లు ఇక్కడికి వచ్చారు, మాకు అన్నీ చూశారు. కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చెప్పగానే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మేము ఇంకా పీఎం నరేంద్ర మోదీ గారే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉజ్వల్ యోజన కింద ఎంతోమంది మహిళలకు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ఇంకా ముద్రా యోజన కింద చాలామందికి మహిళలకు వాళ్ళని ఉత్సాహపరచడానికి ఎన్నో లోన్స్ ఇచ్చి, వాళ్ళకి చిరు వ్యాపారులకు కూడా లోన్స్ ఇచ్చి తక్కువ రుణంతో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా కూడా నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నాం. జై. మీరు చెప్పండి. జై శ్రీరామ్ అండి. మేము నరేంద్ర మోడీ గారే రావాలని అనుకుంటున్నాం. ఇది మన నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నారు. అన్నీ మాకు సహాయం సహకారాలు అన్నీ అందిస్తున్నారు. సో కిషన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? వేరే వాళ్ళకి ఓటేయాలనే అభిప్రాయం ఏమైనా? లేదు, కిషన్ రెడ్డి గారికి వేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఇంకా వేరే మహిళలు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరిని గెలిపించాలని? బీజేపీకి వేయాలనుకుంటున్నాము. ఎందుకు బీజేపీ? మాకు కరోనా వచ్చినప్పటి నుంచి ఉచిత బియ్యము 75 కిలోల దాకా ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. మళ్ళా ఉజ్వల యోజన కింది గ్యాస్ కూడా మాకు వస్తున్నది. అందుగురించే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. మాకు కూడా కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కూడా ఊళ్ళల్లో టాయిలెట్స్ లేకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. ఇప్పుడు చాలా పరిశుభ్రంగా మంచిగా నీట్గా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కిషన్ రెడ్డి గారే రావాలని మేము కోరుకుంటున్నాం. సో మీ ఏరియాకి ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు కిషన్ రెడ్డి? ఏం చేశారంటే మొన్న ఇక్కడ పైప్ లైన్ కూడా లేకుండా మాకు బస్సులో ఇక్కడ స్టార్ట్ చేసిండు. మొన్న పనులు నడుస్తున్నాయి బాగానే. అంటే ఫ్రీ వ్యాక్సిన్ కూడా ఇచ్చిండు కరోనా టైంలో. ఇది యోజనకి లోన్లు కూడా తీసుకున్నాం మేము. అందుకని పిఎంగా మోదీ ఉండాలని కోరుకుంటున్నాం. లోన్ ఎంతవరకు తీసుకున్నారు, మీరు ఎంత వడ్డీలు కడుతున్నారు, దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి? కింద తీసుకున్నాం మేము. మాకు సహకారం చాలా అందిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా మాకు తొందరగానే లభిస్తుంది అన్నమాట లోన్. అంటే ఒక్కసారి తీసుకున్నది మళ్ళీ కట్టేసి మళ్ళీ తర్వాత కూడా సెకండ్ టైం కూడా. సో ఎన్నిసార్లైనా మీకు అవకాశం కల్పిస్తుంది అన్నమాట. సో చూస్తున్నాం కదా, ఇక్కడున్న మహిళలు మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఓటు వేస్తాము,
తన ద్వారా నరేంద్ర మోడీని గెలిపించుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్దాము. వీరి ఒక్కరి అభిప్రాయమే కాకుండా ఇంకా ఇతరుల అభిప్రాయం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏ ప్రభుత్వం రావాలి అనుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఏరియాలో మనకి కిషన్ రెడ్డి నిలబడ్డారు. కిషన్ రెడ్డి గెలవాలనుకుంటున్నారా, లేదంటే ఇంకెవరైనా గెలిస్తే బాగుండు అనుకుంటున్నారా? మీకు ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఎవరు చేశారు? 100% కిషన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మా కిషన్ రెడ్డి గారు ప్లస్ నరేంద్ర మోడీ గారి సౌజన్యంతో మేము ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాము. ప్లస్ లాస్ట్ టైంలో 10,000 ఇచ్చారు, అవి కరెక్ట్గా కట్టాము. ఇప్పుడు 20,000 కూడా తీసుకున్నాం మొన్న. ఇంకా అభివృద్ధి ఆయన తీసుకొస్తే ఇంకా మాకు ఏవైనా వేరే ఉజ్వల ప్రయోజనాలు ఉంటాయని మా యొక్క ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు మీకు చెప్పమంటే. ఎందుకంటే జరుగుతున్న అభివృద్ధి చూసుకుంటే నరేంద్ర మోడీ గారే 100% కేంద్రంలో రావాలి. మన తెలంగాణలో దురదృష్టం మనం రాలేకపోయాం. నెక్స్ట్ టైం రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మటుకు 100% ఉన్నది అభివృద్ధి జరిగిన రోజులు కిషన్ రెడ్డి గారు మాకు ఇక్కడ ఉండాలని మా యొక్క ఆశ. మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ఎలాంటి అభివృద్ధి తీసుకొచ్చారు ఇక్కడ కిషన్ రెడ్డి? ఇప్పుడు మనం నిలబడున్న కాంగ్రెస్ సీసీ రోడ్ కూడా ఆయన ఇప్పించాను, ఆయన సౌజన్యంతోనే జరిగింది. ప్లస్ 2-3 బోర్వెల్లు మేము వేయించుకున్నాం. ప్లస్ ఇంకా మా కమిటీ వాళ్ళు కుట్టు మిషన్లు మొన్ననే మేము ఆ మహిళల కుట్టు మిషన్ కూడా ఇప్పించడానికి అప్లికేషన్ ఫిలప్ చేశాం. ఇంకా కొన్ని మన చిన్న కార్యక్రమాలు కంటెస్టెడ్ చేసి మహిళల్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఉజ్వల దాని కింద ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మొన్న వికసిత్ భారత్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ప్లస్ కొన్ని మంచి కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డు ఇంప్లిమెంటు, కరెక్షన్లు, జన్ధన్ యోజన కింద చిన్న జీరో అకౌంట్ ఖాతాలు, ఇట్లాంటివన్నీ ఓపెన్ చేశారు. ఓకే, సో మీరు చెప్పండి, ఎలాంటి అభివృద్ధి రావాలి అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని? మోడీ గారు వస్తే డెవలప్మెంట్. ఎలా మేమైతే మోడీ గారు ఇప్పుడే కాదు, మేము 45 years బీజేపీకి ఇస్తున్నామండి. 40 years నుండి బీజేపీకి ఇస్తున్నారా? మాకు బీజేపీ పెద్ద బాలెడు ఉన్నారు, తర్వాత కిషన్ రెడ్డి కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు మాకు మోడీ గారు అవసరం. మాకు మోడీ గారికి డెవలప్మెంట్ చాలా బాగుంది. సో కిషన్ రెడ్డి మీకు చేసింది ఏంటి? సీసీ రోడ్లు, నల్లలు, కమిటీ హాల్స్ ఆల్మోస్ట్ 100% చేసిర్రు. మళ్ళీ మాకు కిషన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. సో कौन सा पार्टी आए तो आपको अच्छा लगता? हमें तो जो भी आओ काम करो, पब्लिक का विकास करो. पब्लिक जो परेशान है, नल का पानी सड़े हुआ आता, एक तो कचरा जहाँ भले वहाँ पड़े हुआ है, ट्रैफिक का प्रॉब्लम है, बहुत से चीज़ें हैं, गरीब लोग परेशान है. एक तो बस फ्री होगी, ऑटो वाले परेशान है. विकास होना पब्लिक का, गरीब की हेल्प करना, निकल के बाहर आना. वोट मांगने आते मगर पब्लिक का साथ नहीं देते. 5 साल के मरतबा एक ही बार आते, किसी का फ़ायदा नहीं होता, इनका ही फ़ायदा होता. पूरे लैंड गिराफर का काम कर रही, पब्लिक परेशान रह रही, पूरी रोडा वैसी रह रहे ख़राब. अभी वोट किसको देते? अभी हम जो पार्टी अच्छा दिखेगा, जो हमको काम समझ में आएगा, उनको वोट देंगे हम. और कौन सा पार्टी अभी तक अच्छा लगता है? अभी तो पार्टी क्या बोलेंगे, 3 जने चल रही, TRS, कांग्रेस, MIM. मगर तो हम बचपन से 40-45 साल से देख रहे हैं, मगर फ़ायदा तो कुछ भी ना हो रहा. मगर बीजेपी कैसे है? बीजेपी तो अच्छी जमात है, मगर पब्लिक को मालूम नहीं होता. मुसलमानों को डरा के बोलते हैं, मगर मुसलमान डरते नहीं. मगर काम होना चाहिए, फ़ायदा होना चाहिए कि बताना है भाई ये चीज़. अब जीरो अकाउंट खुलाए थे मोदी जी जीरो अकाउंट के अंदर 1 रुपया भी नहीं डाले 10 साल के बाद में. जीरो अकाउंट में कुछ भी पैसे नहीं आए. 10 लाख रुपए डाले, 15 लाख रुपए डालते बोले, अभी तक 1 रुपया नहीं आया. మాకు చాలా చేశారు కిషన్ రెడ్డి గారు. మాకు మళ్ళీ ప్రభుత్వం రావాలంటే నరేంద్ర మోడీ గారు రావాలి. ఈ రోడ్లు చూస్తే చాలా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలే, ఏమీ చేయలేరు. ఇప్పటి వరకు ఆయనే చేశారు. మా భర్త ప్రాబ్లం కూడా ఉన్నా కూడా ఆయనే చాలా మాకు సాయం కూడా చేశారు. మా పిల్లల గురించి కానీ, మా ఇంటి గురించి కానీ వచ్చి ఎన్నోసార్లు నరేంద్ర మోడీ గారు కానీ మన కిషన్ రెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళారు. మాకు ఏదైనా నరేంద్ర మోడీ గారు రావాలని కోరుకుంటున్నాం. ఓకే,
ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య బీమా ఇవ్వడంలో కూడా తన భర్తకి ఆరోగ్యం బాగలేకపోవడంతో కూడా ఆరోగ్య బీమా మాకు ఎంతగానో ఉపయోగపడింది. నరేంద్ర మోడీ పెట్టిన ఆ పథకం మాకు చాలా యూజ్ఫుల్ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా కూడా మాట్లాడించడానికి ప్రయత్నిద్దాం. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి ఇక్కడ మీకు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? డెవలప్మెంట్స్ కంటే బీజేపీ రావాలని మా కోరిక. మేము వాళ్ళకే ఓటేస్తాము, ఇంకా దాంట్లో డౌట్ లేదు. సో ఎందుకు కిషన్ రెడ్డికే ఓటేయాలనుకుంటున్నారు? ఇట్స్ బికాస్ ఆఫ్ బీజేపీ. ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కిషన్ రెడ్డి మీకు చేసిన అభివృద్ధి ఏంటి? ఈసారి కూడా ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేడం, భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కోరుకునేది రామరాజ్యం కావాలని. రామరాజ్యంలో భాగంగా మోడీ ప్రభుత్వం అయితే నిలకడగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి మనం విశ్వగురువు అనే ఒక నాంది ఇప్పుడు పలుకుతున్నాము. ఉపాధి లేనోళ్లకు మేము ప్రభుత్వం మాకేం చేసింది కాదని కాదు, యువకులు ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి ఓటు వేసి తన 5 ఏళ్ల ప్రభుత్వాన్ని తనకు తాను ఎన్నుకోవాలి. ఎందుకంటే ఓటు మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఎంతోమంది యువకులు కానీ, కాలనీలో ఉన్న వాళ్ళు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఓటు వేయకుండా ఓటు బ్యాంకుని ఖరాబ్ చేస్తున్నారు. దానివల్ల దుష్టశక్తులన్నీ రాజ్యాన్ని వెళ్తున్నాయి. ఆ రాజ్యాన్ని వెళ్ళకుండా మనం భారతదేశాన్ని మోడీ గారు లాంటి చేతిలో పెడితే మన దేశం ఎంతో బాగుపడుతుంది. ఇంకోటి, మాలాంటి యువకులు మేము గ్రాడ్యుయేట్స్, మాకు జాబ్ దొరకలేదు, కృంగిపోలేము, మేము కృషించలేము. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నాము, ఒక 10 మందికి ఉపాధి ఇచ్చినాము. దానివల్ల యూపీఏ ద్వారా మాకు డిజిటలైజేషన్ ద్వారా మాకు ఎన్నో డబ్బులు వస్తున్నాయి. ప్రభుత్వం మాకేం చేసింది కాదు, మనం ప్రభుత్వానికి ఏం చేసినాం. అందరు ప్రభుత్వం మాకు చేయాలి, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్కీమ్లు ఇవ్వాలంటే కాదు, మనల్ని కూడా చెల్లించాలి. కిషన్ రెడ్డి గారు మాకు ఈ 5 ఏళ్ల పరిధిలో, అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఉండే ఫస్ట్, కానీ కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిధిలో మాకు ఎల్లవేళలా నీడగా ఉంటూ ఫోన్ చేసినప్పుడల్లా వారి సెక్రటరీ గారితో కానీ, వారి పిఏ గారితో వాళ్ళు అవైలబుల్ లేకున్నా కానీ మాకు అడిగినటువంటి పనులన్నీ వారు చేశారు. ఇప్పుడు కూడా వారికి ఓటేసి వారిని గెలిపించడం జరుగుతుంది. పోయినసారి కాకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో 5 లక్షల మెజార్టీ పోయినసారి కిషన్ రెడ్డి గారికి వచ్చింది. ఈసారి 7 నుంచి 8 లక్షల మెజారిటీ మేమందరం తెచ్చి ఆయనని గెలిపించి మోడీ గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. ఓకే, అంటే ఈ యూపీఐ ద్వారా చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు, యూపీఐ తీసేయాలని కూడా అన్నారు. అంటే ఇప్పుడు మీకు ఈ చిరు ఉపాధి కలిగించుకునే వాళ్ళకి ఇది, కొంతమందికి అయితే ఇప్పుడు కూరగాయల వాళ్ళ దగ్గర కూడా ఎక్కడ చూసినా యూపీఐ మనకు యూజ్ అవుతుంది, కానీ చాలామంది దాన్ని వ్యతిరేకించారు. దానికంటే ఇప్పుడు మీకు ఎలా యూజ్ అవుతుంది? మేడం, చిరు వ్యాపారులకు బ్యాంక్ అంటే తెలియదు, యూపీఐ ద్వారా బ్యాంక్ అంటూ తెలిసింది. దాని ద్వారా భారత్ పే లాంటిది, ఫోన్పే లాంటిది, పేటీఎం లాంటిది. ఇంతకుముందు మేము బ్యాంకులో ఏదో లోన్ కావాలంటే ఆ డాక్యుమెంట్ పెట్టు, ఈ డాక్యుమెంట్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని కొట్లాడుతుండే వాళ్ళు. డాక్యుమెంటైజేషను మాకు ఎంక్వైరీ అయినాక కూడా లోన్ ఇవ్వడానికే కింద మీద పడుతుండే. కానీ ఇప్పుడు మాకు యూపీఐ ద్వారా 5 నుంచి 10 లక్షల రూపాయల లోను ఏమి డాక్యుమెంట్ లేకుండా వస్తుంది కదమ్మా. మాకు డైలీ యూపీఐ ద్వారా పడ్డ డబ్బులలో నుంచి కట్ అయిపోతుంది కదా, మాకు ఈజీ ఉంది కదా. చిన్న సంస్థ పోయి పెద్ద సంస్థ అవుతుంది. అది ఒక 10 లక్షల లోన్ వచ్చింది అనుకో, మేము డెవలప్ అయ్యాము. నాదే చూడండి, ఒక మిర్చి బండి నుంచి స్టార్ట్ అయినా ఇవాళ రెండు టిఫిన్ సెంటర్లు పెట్టిన, 2 టిఫిన్ సెంటర్లో 10 మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నా నేను. అది యూపీఐ ద్వారానే అయ్యింది. సో ఇప్పుడు మొత్తంగా అయితే నరేంద్ర మోడీకి ఓటు వేయడం వల్ల, నరేంద్ర మోడీని గెలిపించడం వల్ల మనకి ఇంకా దేశం అభివృద్ధికి చెందుతుందని మీ అభిప్రాయం? విశ్వగురువు అవుతుందండి. ప్రపంచ దేశాలకు విశ్వగురువు అనేది మనం ఇప్పుడు చూపెట్టబోతున్నాము. రామ మందిరాన్ని పట్టుకొని అందరూ మొత్తుకుంటారు, కానీ మైనారిటీ ప్రజలకు ఎంత చేసి, మైనారిటీ ప్రజలు కూడా మాకేం చేయలే అంటారు. చదువుకున్న యువకులు, చదువుకున్న మహిళలు, చదువుకున్న పెద్దలు, మైనారిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయడానికి రెడీ ఉన్నారు. అంటే ఈ త్రిబుల్ తలాక్ అనేది కేవలం ముస్లిం మతస్థులకు సంబంధించిందే. దాన్నే ఆయన అంటే మతోన్మాదిగా హిందువులకు మాత్రమే చేస్తాడని చెప్పడం జరుగుతుంది. కానీ ఆయన త్రిబుల్ తలాక్ తీసేయడం వల్ల ఎంతోమంది మైనారిటీ మహిళలకు, ముస్లిం మహిళలకి అది లాభం చేకూరింది అనేది ఎందుకు గుర్తించలేకపోతే? ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేతలు వాళ్ళందరూ కలిసి ఈ త్రిబుల్ తలాక్ని ఒత్తేయడం జరుగుతుంది. త్రిబుల్ తలాక్ ద్వారా ఎంతోమంది మహిళలు బానిస బ్రతుకు నుంచి బయటికి వచ్చిర్రు, వాళ్ళ ఉపాధి వాళ్ళు చేసుకుంటుర్రు. ఒకప్పుడు త్రిబుల్ తలాక్ అని 3 సార్లు చెప్పంగానే తలాక్ అవుతుండే. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా కన్జంప్షన్ వస్తుంది. నిజంగానే వాళ్ళకి తలాక్ కావాలంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్
కోర్టు ద్వారా కొంచెం అమౌంట్ ఇస్తుంది, వాళ్ళకు కూడా అది చేస్తుంది. కానీ త్రిపుల్ తలాక్ని ఇండియాలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పోనివ్వము. త్రిపుల్ తలాక్ కావాలి. త్రిపుల్ తలాక్ అయితేనే మా మైనారిటీ మహిళలు కూడా సుఖంగా ఉంటారు, వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఏదో మేము తలాక్ అని పెళ్లి చేసుకున్న తర్వాత తీసేదామంటే కాదు. అది ఓటు ఎవరికి వేస్తారు? బీజేపీకే వేస్తామమ్మా. ఎందుకు బీజేపీకి ఎందుకు వేస్తారు? మాకు మా రాజ్యం, మా రామరాజ్యం మాకు కావాలి. మాకు ఆయన మోడీ చేస్తుండు, ఈ రామరాజ్యం గురించే పరిపాలన చేస్తుండు. అయోధ్య మాకు మంచిగా ఉంది, మాకు అదే కావాలని మేము తెలుగుదేశం, మేము ఏదైనా బీజేపీకే ఎన్నుకున్నాం. ఎప్పటి నుండి ముందటి నుండి బీజేపీకే ఇస్తాం. మేము మా వాళ్ళు, మా నాన్నలు, మా తమ్ముళ్ళు అందరం మేమందరం దానికే బీజేపీకే ముందటి నుండి. అదే మేము వచ్చినా రాకుండా మేము ఇన్ని రోజుల సంది దానికే ఇస్తున్నాం. ఇప్పుడు కూడా దానికే ఇస్తున్నాం. కిషన్ రెడ్డి ఎప్పుడైనా వచ్చిండా మీ దగ్గరికి? మా దగ్గరికి అంటే ఇక్కడ ఏరియాకి వచ్చిండు ఆయన. ఇక్కడ ఏరియాకి వచ్చిండు, మాట్లాడిండు, చూసిండు, అందరిది ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, మీకు ఏం కావాలి, ఏం కథ, ఏం అడిగిండు, ఇవన్నీ ఏమో కార్యకర్తలు అందరూ ఇప్పుడు అందరూ కూడా కొంతమంది లీడర్లు అంతా నిలబడి కూడా చేపిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నాయి. ఏ పార్టీ వస్తే మన దేశం బాగుపడుతుంది అంటే ఇక్కడ నరేంద్ర మోడీని మరలా ప్రధాని చేయాలి అని చాలా ఏమో రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వస్తే బాగుంటుంది? అమ్మ 100కి 100% బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు రావాలని కోరుకుంటున్నాం. సరే, ఎందుకు కోరుకోవాలి అది ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 70 సంవత్సరాలు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రెండు కంపేర్ చేయాలిగా. ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి ఆల్మోస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందో ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైల్వే ఎంత డెవలప్ అయింది, రోడ్డు రవాణా, మరి రవాణా ఎందుకు చూస్తుంటే రవాణా డెవలప్ అయితే కదా మనకి వ్యాపారం అభివృద్ధి చెంది ట్రాన్స్పోర్టేషన్. మరి 70 సంవత్సరాలు ఏం చేశారండి, ఎంతవరకు వేశారు వీళ్ళు, అది చెప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఎప్పుడైతే మీకు సెంట్రల్లో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత జరిగేది అంటే చిరు వ్యాపారులకి అంటే చిన్న వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, మనం గూగుల్ పే చేస్తున్నాము, ఫోన్పే చేస్తున్నాము. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన జరిగింది కదా, దానివల్ల ఏమవుతుంది, మీకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కొన్ని దాదాపుగా నాకు తెలిసి ఒక 1 లక్ష చాలామంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అమౌంట్ ఫిగర్ ఐడియా లేకపోవచ్చు. దానివల్ల ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఆధార్ లింక్ అయింది. ఆధార్ లింక్ అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళ ఎకనామీ ఏంటి బయటపడింది కదా. జీడిపి ఎంత అభివృద్ధి, ఎంతమంది జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నారు, ట్యాక్స్ కడితేనే కదా ఈరోజు. సరే, ఇంకోటి అంటారు, కొన్ని మైనారిటీ పార్టీ అంటారు, వాళ్ళు వచ్చేసి ఏం చేసింది అంటారు. మెయిన్ అంటే త్రిపుల్ తలాక్ రద్దు చేశారు వాళ్ళు, అగ్రి. దానివల్ల ముస్లిము ఆడవాళ్ళు ఎంత అభివృద్ధి చెందారండి. అంటే ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసుకుంటా వదిలేస్తాను కుదురుతుందా? భారతదేశంలో ఉన్నప్పుడు అందరికీ ఒకటే చట్టము, ఒకటే న్యాయము. మాకు కావాల్సింది సెక్యులర్ దేశంలో 100 చట్టం పెట్టండి. ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అదే. మాకు కావాల్సింది బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ వస్తే. ఇంకోటి ఆర్థిక వ్యవస్థ కాదు, రక్షణ శాఖ ఎంత అభివృద్ధి చెందింది. ఈరోజు చైనా మన మీద కాలు దువ్వట్లే కారణం మోడీ గారే కదండి. పాకిస్తాన్ కాలు దువ్వట్లే మన మోడీ గారే కారణం కదండి. మరి ఇవన్నీ పబ్లిక్ ఆలోచించాలి కదండి. అంటే ఫ్రీ ఇస్తే వాళ్ళు ఓటు వేసేస్తారా? మెయిన్గా మనకి కాశ్మీర్తో ఉన్న వివాదాన్ని కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370 కూడా ఆర్టికల్ 370 గురించి ఎంత పబ్లిక్ ఐడియా ఉందండి, ఎవరికి తెలుసా అండి? ఆర్టికల్ 370 తీసేసారని చెప్తున్నారు. అదేంటి ఐడియా ఉంది ఎవరికైనా? అసలు ఎవ్వరికీ ఐడియా లేదు. తీస్తారు అంటే ఏంటి? కాశ్మీర్ భారతదేశంలో ఉంటుంది కానీ మేము భారతదేశం కాదు. కాశ్మీర్ భారతదేశం ఉంటుంది కానీ భారతీయ జెండా ఎగరేయము. కాశ్మీర్ భారతదేశం ఉంటుంది కానీ వాళ్ళు అప్పులు కట్టాలి, వాళ్ళ ట్యాక్సులు కట్టాలి, వాళ్ళ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు కట్టాలి. కానీ మేము భారతదేశం సపోర్ట్ చేయము. అది పెట్టింది ఎవరు? 370 ఆర్టికల్ నెహ్రూ పెట్టింది. అంటే నెహ్రూ చేసిన దౌర్భాగ్యాన్ని 70 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసేశారు. నష్టం ఉందండి? అదే పొద్దున ఇంకోటి వస్తాడు, పంజాబ్ ఇచ్చేస్తామా? తెలంగాణ ఇచ్చేస్తామా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చెప్పండి, ఓటేసుకొని చెప్పండి. వాళ్ళే చెప్పండి, ఓటేని చెప్పండి. అంటే ఇచ్చేద్దాం, వైజాగ్ ముక్కు ఇచ్చేద్దాము, తర్వాత విజయనగరం ముక్కు ఇచ్చేద్దాము. ఎవరికైనా సపరేట్ జెండా పెట్టుకుంటాడు. ఇంకా ఇదే భారతదేశం అన్నా ఇదే అత్తారిలా పోలీసు పోయి రావడానికి ఏమన్నా ఎవడు పడితే రావడానికి. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నా పర్సనల్ రిక్వెస్ట్ చెప్తున్నాండి, చదువుకున్న వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి అంటే కనుక బీజేపీ గవర్నమెంట్. ఇంకోటండి, ఈ రీసెంట్ నేను వాట్సాప్లో చూశాను, వక్ఫ్ బోర్డ్ ఏంటండి? అది అంటే రేపు పొద్దున వచ్చేసి ఇగో ఇది నా మనిషిని చెప్పి తీసి వెళ్ళిపోతాను నేను, వాళ్ళు వచ్చేసేసి ప్రూవ్ చేసుకోవాలా? అంటే ఈ ల్యాండ్ నాదంటే
వాళ్ళు వచ్చి నేను వెళ్ళి కోర్టులో వేసుకోవాలి, వీళ్ళు ఏమో వేసుకోరు. నేను కోర్టు చుట్టూ పిచ్చుకోకలు తిరగాలి. నేను వాళ్ళు సివిల్ కోర్టు రారు, వాళ్ళ కోర్టుకు వస్తారంట. అదెక్కడ న్యాయం అండి? భారతదేశంలో ఉన్నప్పుడు అందరికీ ఒకే కోర్టు, ఒకే న్యాయం, ఒకే హైకోర్టు, ఒకే సుప్రీంకోర్టు, ఒకటే లా ఉండాలి. వాళ్ళు సపరేట్ ఏమన్నా వేరే దేశం తిరిగి వచ్చారేమన్నా టర్కీకి వెళ్ళిపోమని చెప్పండి, పాకిస్తాన్ వెళ్ళిపోమని నష్టం లేదు మాకేమి. కాబట్టి చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, దయచేసి నరేంద్ర మోడీని గెలిపిస్తే కనుక మనము ఇంకొక 50 ఏళ్ళు బతుకుతాం, లేదనకంటే మన బతుకు సంక్రాంతి మాంజలు పట్టినట్టే. సో గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది నీ ఒపీనియన్? అంటే ఇప్పుడు బీజేపీ 2 times వచ్చింది కదా, సో ఐ థింక్ దేర్ షుడ్ బి అ చేంజ్. లేదంటే ఇంకా ఆపోజిషన్ చాలా తక్కువైపోయి ఇంకా కాంపిటీషన్ కూడా ఉండదు. సంథింగ్ లైక్ డిక్టేటర్షిప్ లాగానే అయిపోతుంది ఇంకా. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మెయిన్గా బీజేపీకి మాత్రమే పోటీ ఉంది. ఇందులో మీరు మాత్రం ఏ గవర్నమెంట్ మీకు కావాలి అని? కాంగ్రెస్ వస్తే ఓకే అనిపిస్తుంది. సో ఎందుకు, వై కాంగ్రెస్? సింపుల్, ఫస్ట్ బీజేపీ అయితే వద్దు అని అనిపిస్తుంది నాకైతే. వై యు ఆర్ నాట్ విల్లింగ్ టు బీజేపీ? బీజేపీ వల్ల చాలా లైక్ మొత్తం గొడవలు అవుతున్నాయి రిలీజియస్లో, ఇంకా అంటే మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తుంది మోడీ గవర్నమెంట్ మొత్తము. గుడిమల్కాపూర్ ఏరియాలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము. అందరు కూడా నరేంద్ర మోడీనే రావాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే చిన్న చిన్న ఉద్యోగస్తులకి, చిన్న చిన్న వ్యాపారులకి, చిరు వ్యాపారులకి ఒక 10,000 రుణాలు తీసుకున్నట్లయితే దానికి పావల వడ్డీతోనే మాకు చాలా లాభం చేకూరుతుంది. ఇంకా బయటికి వెళ్తే మాత్రం ఎక్కువ వడ్డీలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చిన్న చిన్న అంటే మాకు బోర్వెల్స్ కానీ, రోడ్స్ కానీ, చాలా వరకు వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఈ అన్ని సౌకర్యాలన్నీ బీజేపీ ప్రభుత్వమే చేసింది. కాబట్టి తప్పకుండా బీజేపీకే ఓటు వేసి బీజేపీనే గెలిపించాలి అనుకుంటున్నాము అని చెప్పేసి గుడిమల్కాపూర్ ప్రజలైతే మనకి చెప్పడం జరిగింది. మరి ఎలక్షన్స్ రోజు వరకు చూద్దాము ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మనం June 4th వరకు వేచి చూడాల్సింది.